వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు విజయ్. మొత్తంగా పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగుతున్నారు విజయ్. ఎన్నికలలోపు తన పార్టీ తమిళగ వ్యతిరేక గజం టీవీకేను విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లే పనిలో ఉన్నారు. ఇప్పటికే 1.5 మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నట్టు టీవీకే వర్గాలు చెబుతున్నాయి. తాజాగా మెంబర్షిప్ డ్రైవ్ లో మరింత స్పీడ్ పెంచేందుకు ప్రత్యేకంగా యాప్ తీసుకొచ్చారు విజయ్. ఆ యాప్ ను పార్టీ నేతల సమక్షంలో ఆవిష్కరించారు. పార్టీ ప్రగతిలో యాప్ ఒక మైలురాయిగా పేర్కొంటున్నారు. టీవీకే చేపట్టే రోజువారీ కార్యకలాపాలు యాప్ ద్వారా పార్టీ సభ్యత్వం తీసుకున్న వారందరికీ తెలుస్తాయని, పార్టీని సామాన్య కార్యకర్తలకు చేరువ చేయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఎన్నికలలోపు దాదాపు 2 కోట్ల మందితో పార్టీ సభ్యత్వం చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ టార్గెట్ రీచ్ కావాలంటే ఇంకా 50 లక్షల మంది సభ్యత్వం తీసుకోవాలి. యాప్ ద్వారా ఆ లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుంటామని చెబుతున్నారు విజయ్. மக்களிடம் இருந்து கற்றுக்கொள், மக்களுடன் வாழ். இதுக்கப்புறம் மதுரை மாநாடு, மக்கள் சந்திப்பு, பயணம் அப்படின்ட்டு தொடர்ந்து மக்களோட மக்களாக தான் இருக்க போகிறோம். அதனால இப்பிலிருந்து இதுக்கான வேலையை எல்லாரும் ஸ்டார்ட் பண்ணுங்க. நாம் இருக்கிறோம், நம்ம கூட மக்கள் இருக்கிறாங்க. இதுக்கு மேல என்ன வேணும்? நல்லதே நடக்கும், நல்லதே நடக்கும், வெற்றி நிச்சயம். மக்களிடம் செல், மக்களிடம் இருந்து கற்றுக்கொள், மக்களுடன் வாழ். இதுக்கப்புறம் மதுரை மாநாடு,